బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా, అదితి శంకర్, దివ్య పెళ్ళై, ఆనంది హీరోయిన్లుగా నటించిన చిత్రం భైరవం. మే 30న రిలీజ్ అయిన ఈ చిత్రం లెక్కలు ఒకసారి చూసుకున్నట్టయితే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 20 కోట్ల రూపాయల షేర్ను, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ డేవైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే తొలి రోజు ఇండియాలో 2.6 కోట్లు, రెండవ రోజు 2.4 కోట్లు, మూడవ రోజు 2.4 కోట్ల చొప్పున మొత్తం 3 రోజుల్లో 7.40 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కేవలం అక్కడ 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ మూవీ 4వ రోజు వర్కింగ్ డే కావడంతో ఓవరాల్గా 17.39% థియేట్రికల్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక 4వ రోజు ఈ చిత్రం 1.25 కోట్ల ఇండియా వైడ్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం 4 రోజుల్లో ఇండియాలో 8.65 కోట్ల నెట్ను, 8.45 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 31 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. రాబట్టవలసిన టార్గెట్ ఎక్కువ ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం.